థ్యాంక్ యూ సార్. అందరూ ఉండాలి, అందరూ ఉండి అప్పుడే ది సొసైటీ లుక్స్ వెరీ గ్రీన్ అండ్ కంఫర్టబుల్ అండ్ జాయ్ఫుల్. గుడ్ లక్ ప్రభాస్, సుమంత్ ప్రభాస్. సుమంత్ ప్రభాస్, నువ్వు చాలా మీ హీరో రేంజ్కి నువ్వు రావాలి. రాబోయే రోజుల్లో మంచి సక్సెస్. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప కార్లన్నీ మీ ఇంటి ముందే ఉండాలి. అదేదో ఊరికే చిన్నప్పుడు కొన్ని ఉంటే బాగుంటుంది కదా అని అట్లా పెట్టాను. నో డ్రీమ్స్ షుడ్ కమ్ ట్రూ. అండ్ చిరంజీవి గారు చెప్పినట్టు కళలు కనాలి, కళల్ని నిజం చేసుకోవాలి. అవును సార్, దట్స్ ఇట్. మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యానా సార్? ఎస్. మామూలు తెలియక అడుగుతున్నా. నైస్. ఎస్, ఎవరు కాదు చిరంజీవి గారికి ఫ్యాన్? సార్ ఇప్పుడు కూడా నేను చంటబ్బాయి, ఇంద్ర నా ఫేవరెట్ చెప్తున్నా సార్. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఖతర్నాక్ అనిపిస్తాయి సార్. అవునా? అసలు అంటే డెఫినెట్లీ నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి కానీ మంచి మంచి సినిమాలు నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చేది. అసలు ఎట్లా పాసిబుల్ ఇట్లా అనిపిస్తుండే సార్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు చిరంజీవి సార్. కరెక్ట్. ఖతర్నాక్. ఇంకా సందీప్ అన్న అయితే చిరంజీవి సార్ సినిమాలు డైరెక్ట్ ప్రణయ్ అన్నకి సందీప్ అన్నకి ఇద్దరికి ఇక్కడ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి మ్యూజిక్, ప్రతి డైలాగ్ అమ్మో అనిపిస్తుంది. మీతో డిస్కస్ చేస్తుంటారా ఎప్పుడన్నా? క్యాజువల్ డిస్కస్ చేసిన ప్రణయ్ అన్నతో అట్లా, సందీప్ అన్నతో. అప్పుడు నేను ఇంకెక్కువ చూస్తున్నా. కానీ అందరు చూడాలి సార్, అదో డిఫరెంట్ వైబు, డిఫరెంట్ వరల్డ్. ఎస్, ఆ ఫేస్ చిరంజీవి సార్ ఉన్న స్టార్ట్ అయిన ఫేజ్ ఏదైతే ఉండేనో ఒక్కొక్కరు చెప్తుంటే, మీలంటే చెప్తుంటే క్రేజీ అనిపిస్తుంది. చాలా క్రేజీ. ఇన్స్పిరేషన్స్. నేను నిన్న బర్త్డేకి నాకు ఎవరు తెలీదు అటు కానీ చిరంజీవి సార్ సైడ్ కానీ నాకే వీడియో చూసి పెట్టి ఇన్స్పిరేషన్ అని పెట్టిన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ. అంతే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అభిమానులు అంటే వరల్డ్ వైడ్ ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు, డిఫరెంట్ బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, ఐఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇండియాలో. అసలు ఇప్పుడు ఈ రోజునేమో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ టుడే. వాళ్ళ జర్నీ. మొన్న వరుణ్ తేజ్ కూడా మళ్ళీ పెద్ద హిట్ కొట్టేశాడు కదా. అవును సార్. సో వాళ్ళు వేరు, వాళ్ళ కష్టం. అంటే ఏ క్యాంపుకి తగ్గ గ్రేట్నెస్ ఆ క్యాంప్కి ఉంది. వెంకటేష్ హీరోగా అయింది, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అందరూ ఎవరిది వాళ్ళకు ఉన్నది. యంగ్స్టర్స్లో వాళ్ళకు ఉంది. బట్ చిరంజీవి గారు ఈజ్ సంథింగ్ ఎల్స్. చేంజ్ దిస్ పే అల్టిమేట్ అనిపిస్తుంది సార్. అంతే. ఇంకా ఆయన కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ని మార్చేశారు, ఇండస్ట్రీని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయిన హీరో. అది అందరూ ఎక్స్ప్రెస్ చేస్తారు స్టేజ్ మీద. ఇప్పుడు సందీప్ మాట్లాడినా, లేకపోతే ప్రభాస్ మాట్లాడినా, మహేష్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దే ఆల్ ఎక్స్ప్రెస్ లాట్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ టువర్డ్స్ చిరంజీవి గారు. అది ఎట్లయిపోతుంది నాకు చాలాసార్లు విన్నా సార్. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎవరైనా ఏదైనా ఇట్లా అబద్ధం చెప్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా, రియల్ లైఫ్లో ఉంటారు. నువ్వు గొప్ప యాక్టర్ రా అనే పదం బదలే చిరంజీవి సార్ ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏం చిరంజీవి అనుకుంటున్నాను అని అంటారు డైరెక్ట్. క్రేజీ సార్. ఎందుకు ఇట్లా ఉంది అని నిజంగా వెనకకు పోయి పాత సినిమాలు అవన్నీ కొన్ని చూసినప్పుడు మస్తు అనిపించింది. మొన్న కూడా ట్విట్టర్లో నేను చూశాను సందీప్ వంగ గారు చెప్పడం, సినిమాలోని ఇలాంటి పంచాయతీలకు మీరు నన్ను లాక్కు రాలేరు, అవును, నా అంతటి నేనే రావాలి. నేను ఉన్నప్పుడు ఇంటర్వ్యూలా, అదే ఇంటర్వ్యూ పక్కన, అవునా, అదే 99 వాళ్ళకి ఇంటర్వ్యూ ఆఫీస్ లో చేస్తున్నప్పుడు చూస్తున్నాం. అన్నప్పుడు ఆ సీన్ చెప్తుండు, అక్కడ మ్యూజిక్ ఇట్లుంది, ఫ్రేమ్ ఇట్లుంటుంది. అప్పుడే వచ్చింది ఇందాక అన్న కన్వర్జేషన్. అన్ని తెలుసా నా మీకు చిరంజీవి సార్ సినిమాలన్నీ, ప్రతి ఫ్రేమ్ గుర్తుంటుంది నాకు. అదే ఆయన అసలు సందీప్ గారు ఒక మంచి గొప్ప మాట అన్నాడు, అసలు ఇంకా హీరో ఉంటాడని తెలియదు మాకు అన్నాడు. అవును, అదే ఇంటర్వ్యూలో. అవునవును, అవును సార్. అంటే సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. అవును సార్. దట్ వాస్ అతను ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. తెలంగాణలో చిరంజీవి గారి వల్ల కొత్త థియేటర్లు వచ్చినాయి. ఓ, he told it on the dais. ఓ,
కొత్త థియేటర్లు వచ్చినాయి ఆయన వల్ల. అంటే ఆడియన్స్ అలవాటు పడ్డారు సినిమాకి రావడానికి, చూడడానికి. దే నీడెడ్ మోర్ థియేటర్స్. దట్ ఈస్ ది హిస్టరీ క్రియేటెడ్. దెన్ వన్ షుడ్ నెట్. ఎవరు ఫ్యాన్ కారు అప్పుడు, ఎవరు అభిమానించరు? ఎవరైనా అల్టిమేట్గా చిరంజీవి సార్ ఫ్యాన్. డెఫినెట్లీ సార్, అది ఎవరు కాదనలేము. ఎవరు కాదని నేను నిజాలు ఇవి. ఎవరైనా కాదంటే ఈజీగా చూపెట్టచ్చు అన్ని చేసినాయని. అదే మళ్ళీ అందరూ కొంచెం మంది ఎందుకు ట్రాలింగ్ చేస్తారో, మొన్న అందరూ స్టేజ్ మీద మాట్లాడారు. హైపరాది మాట్లాడాడు, పివిఎస్ రవి రైటర్ డైరెక్టర్ ఆయన మాట్లాడాడు, బండ్ల గణేష్ గారు మాట్లాడాడు. అందరూ ఆయన్ని ట్రోల్ చేసి ఆయన ఏదో కించపరిచేటట్టుగా, ఆయన ఏదో అవమానం చేసేటట్టుగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. నేను చూడలేదు సార్. అదే నువ్వెలా చూస్తావు? ఎర హెల్దీ బాయ్, యూ విల్ నాట్ సీ. కంటెంట్ అది అంటే అందరూ జరుగుతున్నది. బట్ ఇక్కడ ఎక్కడో ఉన్నారు ఆయన. ఈజ్ మోర్ దెన్ ది అబౌవ్ నార్మల్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని ఒక కోట్ ఉంటుంది సార్, మా మమ్మీ చెప్తుంది. అది వాళ్ళు చదువుకున్న తక్కువనా మస్తు చెప్తారు సార్ నాకు చిన్నప్పటి నుంచి. ఏమంటారు అంటే, ఒక చిన్న రాయి తీసుకొని, అది ఉంటుంది ఎప్పటి నుంచి ఒక కోట్, చాలా రీల్స్ కూడా ఉంటాయి దాని మీద. ఒక రాయి తీసుకొని చిన్న రాయి ఇచ్చి, ఈ 5 అంతస్తుల బిల్డింగ్ని వలగొట్టు అని అంటే, అటు ఎట్లా వలుగుతుంది? పోనీ ఈ రాయితో కొట్టు, పలగదు. పోనీ ఈ రాయితో కొట్టు, పలగదు. అంత పెద్ద కావాలి. ఎవడు ఎన్ని కొడుతున్నా నువ్వు పరగకూడదని. మళ్ళీ చెప్పావు, మంచిది. అది ఆ ప్లేస్లలో ఉన్నారేమో అనిపిస్తుంది సార్. కరెక్ట్. గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. గుడ్. ప్రభాస్, సుమంత్ ప్రభాస్, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ అవర్. సెకండ్ ఇంటర్వ్యూ సార్ మనం. సెకండ్ యా. మేం ఫేమస్. నువ్వు నాకు గోదావరి గట్టు పోయిన టైంలో దొరకలేదు. నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ బట్ దొరకలేదు. బట్ దిస్ ది రైట్ మూమెంట్, రైట్ బ్రేక్, రైట్ టర్న్, ఒక మలుపు నీ కెరీర్కి. అవును సార్. పెద్ద బ్యానర్లో సంచలనాత్మకమైన వ్యక్తులు నీ రోమాంచకం చేస్తున్నారు. అండ్ అంతే సంచలనాత్మకమైన విజయాన్ని ఈ సినిమా సాధించాలి, నీకు మంచి కెరీర్ రావాలి. సందీప్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా మీ టీము, మొత్తం టీము, రోమాంచకం టీంలో అతను మ్యూజిక్ డైరెక్టర్కి మంచి బ్రేక్ రావాలి, వైభవ్కి మంచి బ్రేక్. మ్యూజిక్ బాగా నచ్చినట్టుంది కదా సార్. మీకు వీడియో కూడా చూసిన. అవును. ఆ టీజర్ వచ్చినప్పుడు దాని మ్యూజిక్ ని డీకోడ్ చేసి, అవును, మిగతా పాటలు కూడా మీకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి సార్. బ్రహ్మాండంగా. నేను నేను ఈ రోమాంచకం ఏంట్రా ఈ సినిమా, నువ్వొక్కడవే ఎక్కడ. సరే భద్రకాళి బ్యానరు, సందీప్ రెడ్డి వంగ, ఈ పేర్లన్నీ చాలా పెద్దగా భూమ్ 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 అనిపిస్తాయి కదా. ఏంటి రోమాంచకం అనే పాట పెట్టా. బా ఎంత బాగుందిరా ఈ పాట, అసలు దీని మీద మనం వీడియో చేయాలి కదా అని అనిపించింది. వాలంటరీగా నాకు అనిపించింది. ఎవరు నన్ను అడగలేదు, నాకు ఎవరు చెప్పలేదు. అది మీరు డెఫినెట్ గా సినిమా చూసి సార్, మీ ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా, లేదా మనమే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మళ్ళీ ఏంటి చూసి ఒకసారి నాకు చెప్పండి సార్. సుమన్ నువ్వు అన్నట్టు చూసినంత సేపు నేను స్మైల్ ఇచ్చిన. ఐ కెన్ మేక్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫేస్, నీ ఎక్స్ప్రెషన్స్. నేను మొన్న ఏది మన ఇరుముడి సినిమా డైరెక్టర్ శివనిర్వాణ్ ఇంటర్వ్యూ చేస్తూ, ఇంటర్వ్యూ అయ్యాక చెప్పా, మీ మొహంలో పెద్ద హిట్ కనిపిస్తున్నదని చెప్పా. ట్రైలర్ చూసి రవి చెప్పేది పెద్ద హిట్ అని, ట్రైలర్ చూసి. అలాగే నీకు ఆ పెద్ద హిట్ నీ మొహంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నాకు తెలుసు సార్, నిన్నే చూసిన. దేవుని దయ వల్ల నేనేం ఫీల్ అవుతున్నామో, మా టీం ఏం ఫీల్ అవుతుందో, జనాలు కూడా అందరూ అదే ఫీల్ అయితే అందరూ అంతకన్నా మించి ఏం లేదు సార్. అందరూ ఫీల్ అవుతారు. ఎవరికైనా తిరుపతి లడ్డు నచ్చుతుంది, ఎవరికైనా. అర్థమైందా? సో ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఆన్ September 3rd. నీ కెరీర్ చాలా పెద్ద టేక్ ఆఫ్ తీసుకోవాలి. యు ఆర్ ఇన్ టు బిగ్ హ్యాండ్స్ అండ్ ఇంకా బిగ్గర్ హ్యాండ్స్లోకి నువ్వు వెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి. మీ హీరో గారే నిన్ను చూసి గర్వపడి మా సుమంత్ అని చెప్పి మీ ఇద్దరు ఫోటో ఒకటి రిలీజ్ అవ్వాలి. ఎక్కడో అక్కడ నేను ప్రణయ్ గారికి చెప్తా. మొన్న ప్రణయ్ అన్న కూడా అంటుండే ప్రెస్ మీట్ లో, అవునా, విల్ మీట్ ఒకసారి. ఫౌజీ షూట్ లో ఉన్నారంట, బిజీగా. రామోజీ ఫిల్మ్ సిటీలో టైం దొరికింది అంటే వి విల్ మేక్ ఇట్. యూ హ్యావ్ టు మేక్ ఇట్. ఫ్యాన్ బాయ్ గా నీకు గొప్ప మూమెంట్, అంత పెద్ద హీరోగా అతనికో మంచి మూమెంట్.
సో ఇట్ షుడ్ వెరీ ఇమీడియట్లీ హ్యాపెన్. గుడ్ లక్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ సుమంత్ ప్రభాస్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ అబ్బాయి ఎక్కడో చాలా చిన్న స్థాయి నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి మంచి రెకనింగ్లోకి వచ్చి ఇండస్ట్రీలో ఈ రోజున సందీప్ రెడ్డి వంగ లాంటి, ప్రణయ్ రెడ్డి వంగ లాంటి అంత పెద్ద వ్యక్తులు దృష్టిలో పడి వాళ్ళే ప్రేమించి తీస్తున్న ఈ సినిమా గ్యారంటీగా దాంట్లో పేయింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు టేకప్ చేశారు. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు నాట్ ఓన్లీ సుమంత్ ప్రభాస్ బట్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్, మ్యూజిక్ వైభవ్, అందరూ, హీరోయిన్ అనంతిక, అందరికీ మంచి బ్రేక్ అయ్యి వాళ్ళ కెరీర్లో పెద్ద మలుపు అవ్వాలి ఈ సినిమా. సో September 3న మీరు ఎవ్వరూ మిస్ కాకుండా 100% ఈ సినిమా చూడండి. పాటలు సూపర్ సాంగ్స్ ఫిల్మ్లో. యుల్ ఎంజాయ్ ఇట్ 100%. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.